ఒకే ఒక్క రూపాయి తరతరాలుగా కొనసాగుతున్న ఒక అద్భుతమైన వాగ్దానం. ఈ స్ఫూర్తిదాయకమైన కథలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈ ప్రయాణం 2026లో మొదలవుతుంది. అర్ధరాత్రి 3 గంటలు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఆశ్చర్యకరంగా ఈ ద్రవ్యోల్బణంలో కూడా ఓ 78 ఏళ్ల పెద్దాయన వేడివేడి ఇడ్లీలను కేవలం ₹1కే అమ్ముతున్నాడు. బయట ఇడ్లీ 50 రూపాయలు కదా, మరి ఈయన రూపాయికే ఎలా ఇస్తున్నాడని అరవింద్ అనే ఐటీ ఉద్యోగికి భలే ఆశ్చర్యం వేసింది. దీనికి సమాధానం 1975లో మొదలై 1995ను దాటుకుని 2026 వరకు కొనసాగుతున్న ఒక భావోద్వేగ ప్రయాణం. 1975లో ఈ పెద్దాయన 25 ఏళ్ల రైల్వే పోర్టర్. చేతిలో చిల్లిగవ్వలేదు, పైగా తీవ్రమైన ఆకలి. ఆకలితో సొమ్మసిల్లిన అతనికి అప్పట్లో రూపాయికి ఇడ్లీ అమ్మే ఓ ఆవిడ నీళ్లు చల్లి 4 ఇడ్లీలు ఉచితంగా పెట్టి ప్రాణం పోసింది. చనిపోయే వరకు ఆకలితో ఉన్నవారికి రూపాయికే ఇడ్లీలమ్ముతాను అని చెప్పిన ఆమె ఆ గొప్ప వాగ్దానాన్ని అతనికి కూడా బదిలీ చేసింది. 1995లో ఆవిడ కన్నుమూసే ముందు ఆ మాట నిలబెడతావా అని అడిగితే అతను ఏమాత్రం ఆలోచించకుండా ఖచ్చితంగా అన్నాడు. తర్వాత అతను కాంట్రాక్ట్లతో ఎంతో సంపాదించాడు. అయినా సరే గత 30 ఏళ్లుగా రోజూ రాత్రి 3 గంటలకు 100 ఇడ్లీలు అమ్ముతూనే ఉన్నాడు. అరవింద్ లెక్కల ప్రకారం ఇది 45 లక్షల నష్టం కావచ్చు, కాని ఆ పెద్దాయన లెక్కలో ఇది 10 లక్షల కడుపులు నింపిన లాభం. డబ్బు పరంగా ఇది నష్టమే బాబూ, కాని మనసుకు మాత్రం లాభం అని ఆయనన్నమాట ఎంత లోతైనదో కదా. వాళ్లు మాట్లాడుకుంటుండగానే అక్కడికి ఆకలితో ఉన్న గణేష్ అనే 12ఏళ్ల కుర్రాడొచ్చాడు. 3 రోజులుగా ఏమీ తినని ఆ పిల్లాడికి పెద్దాయన కడుపు నిండా ఇడ్లీలు పెట్టి డబ్బులు అసలు వద్దన్నాడు. నువ్వు పెద్దయ్యాక ఇంకో ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టు, అదే నాకు నువ్విచ్చే ఫీజు అని ఎంతో ప్రేమగా చెప్పాడు. ఈ అద్భుతమైన పనికోసం అమెరికాలో ఉన్న ఆయన కొడుక్కూడా నెలకు 50,000 రూపాయలు ఎంతో సంతోషంగా పంపిస్తున్నాడు. ఆ పెద్దాయన 79 ఏళ్ల వయసులో చనిపోయాడు. కాని ఆలోచించండి, ఆ రూపాయి ఇడ్లీల బుట్ట ప్రయాణం మాత్రం అస్సలు ఆగిపోలేదు. చనిపోయే ముందు ఆ బాధ్యతను అరవింద్కి అప్పగించాడు. అందుకే ఇప్పుడు అరవిందే స్వయంగా రోజూ ఆ బుట్ట పట్టుకుని వస్తున్నాడు. అరవింద్ ఆఫీసులోని 200 మంది ఉద్యోగులు తలో 100 రూపాయలు వేసి 1 రూపీ ఇడ్లీ ట్రస్ట్ ఏర్పాటు చేశారంటే నమ్మశక్యంగా లేదు కదూ. ఇప్పుడు 12వ తరగతి చదువుతున్న గణేష్ కూడా సాయంత్రాలు అరవింద్కు సాయం చేస్తూ తాను కూడా ఆ వాగ్దానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాడు. సంపాదించిన డబ్బుతో పుణ్యం మూటగట్టుకోవటమే నిజమైన గొప్పదనం అని ఈ స్ఫూర్తిదాయకమైన కథ మనందరికీ చాలా స్పష్టంగా వివరిస్తోంది. రోజూ ₹1 పక్కన పెట్టి నెలకు 30 రూపాయలతో ఒకరి ఆకలి తీర్చమనే ఓ అద్భుతమైన మార్గాన్నిది చూపుతోంది. మనకు 30 రూపాయలు కేవలం ఒక చిన్న ఖర్చు కావొచ్చు, కాని ఆకలితో ఉన్నవారికి అది కడుపు నింపే ప్రాణాధారం. ఈ చక్రం ఎప్పటికీ ఆగదు. ఒక చిన్న దయ తరతరాలపాటు ఎంతటి అద్భుతాలను సృష్టిస్తుందో ఇది ఒక నిదర్శనం. బుట్ట ఖాళీ అవుతుంది సరే, కాని మనసు నిండుతుంది. మరి నిజమైన సంపదను ఎలా కొలుస్తారనే ఈ లోతైన ప్రశ్నతో ముగిద్దాం.